జర్మనీ వెళ్ళి రూ. 4 సంపాదించుకుంటాను అనుకునే వాళ్ళకి మంచి అవకాశం వచ్చిందండి. మీకు తెలుసు కదా, నేను అంతా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని. సో మరి ఇమ్మీడియట్గా దీన్ని నోట్ చేసుకోండి. ఎవరెవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు దయచేసి. ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళండి. నర్సింగ్ పూర్తి చేసి 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఉమెన్ అందరికీ కూడా ఈ గొప్ప అవకాశం వచ్చింది. మీకు ఎన్నోసార్లు ఎంతోమంది సర్వీస్ చేస్తుంటారు. ఆ నర్సులను ఒకసారి గుర్తుంచుకోండి. లేదు ఫ్రెండ్స్లోనూ ఇంకా ఉంటారు కదా, వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళకైతే షేర్ చేయండి. నర్సింగ్ అవకాశాలు జర్మనీలో చాలా అద్భుతంగా ఉన్నాయని, ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్స్తో సమానంగా ఇస్తున్నారని, లక్షల్లో జీతాలు ఇస్తున్నారని అందరికీ తెలిసిందే కదా. వాళ్ళకి అవకాశం ఉపయోగపడుతుంది. బీఎస్సీ నర్సింగ్ చేస్తుంటే ఒక 2 సంవత్సరాల అనుభవం, జిఎన్ఎం చేస్తుంటే ఒక 3 సంవత్సరాల అనుభవం ఉంటే చాలు. 35 లోపు ఉండాలి. 35 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ మహిళలకు ముఖ్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. కానీ నాదే లేట్ అయిపోయింది. ఈరోజే లాస్ట్ డేట్. దయచేసి ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇస్తున్నా, మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఆ 2 నెంబర్లకి కాల్ చేయండి, మెయిల్ కూడా చేయండి, మీ రెజ్యూమ్ పంపించండి. ఇక్కడ ఏం చేస్తారు అంటే మీకు జర్మన్ నేర్పిస్తారండి. జర్మన్ ముఖ్యంగా నర్సింగ్ స్కిల్స్ ఎలాగో మీకు ఉన్నాయి, మీకు వచ్చు, మీరు బాగా చేయగలుగుతారు, సంతోషం. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది జర్మనీలో. ఇక్కడ మన స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గుర్తుంచుకోండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాయి, ఇది ఎవరో ఏజెన్సీ కాదు, ప్రైవేటు వాళ్ళు అసలే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వయంగా బాధ్యత తీసుకొని ఎస్సీ మహిళలకు బాగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో దీన్ని పంపిస్తోంది. సో వీళ్ళందరినీ చక్కగా ట్రైన్ చేసేసి అక్కడికి పంపించి, ఇక సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఫుడ్డు, లాడ్జింగ్ వగేరా వాటి గురించి ఆలోచించక్కర్లేదు. ట్రావెల్ వగేరా వాటి గురించి ఆలోచించక్కర్లేదు. పెద్దగా మీ చేతి డబ్బులు పడే అవకాశం కూడా లేదు. హాయిగా జర్మనీ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. సంపాదించుకున్న ₹4 ఇక్కడ స్థిరపడవచ్చు. లేదా అక్కడే ఉండిపోతానంటే ఏమో, భవిష్యత్తులో అలాంటి అవకాశాలు వస్తే ఉండిపోవచ్చు. మరి ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి నర్సింగ్ చదువుకొని నాకు సరైన పే లేదే, అసలు ఉద్యోగమే లేదే, విదేశాలకు వెళ్ళే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నానే అని చూసే మహిళలు ఉన్నారు చూడండి, వాళ్ళకి షేర్ చేయండి దయచేసి. మీ షేర్ మాత్రమే 10 మందికి ఉపయోగపడగలదు తప్పించి నేను ఎంత చెప్పినా ఉపయోగం లేదండి. ఎందుకు, మరి మీరు చూసి ఒక లైక్ కొట్టినా ఇంకో 10 మందికి వెళ్తుంది, షేర్ చేస్తే ఇంకా బ్రహ్మాండం అన్నట్టు. సో దయచేసి ఇమ్మీడియట్గా ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో కాపీ చేసి పోస్ట్ చేయండి, లేదంటే స్టేటస్ పెట్టుకోండి, లేదంటే షేర్ కొట్టేయండి. ఏ 10 మంది ఉపయోగించుకున్నా, ఏ 10 మంది బాగుపడినా అందులో మనం కూడా ఉందాం. ఆ సంతోషాన్ని మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. సోషల్ మీడియాని ఈ రకంగా కూడా వాడుకుందాం. మరి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మళ్ళీ ఇలాంటి వీడియోలు మీకు వస్తూ ఉండాలంటే, కొంతమంది అడుగుతున్నారు ఏంటి ఈ మధ్య వీడియోలు చేయట్లేదని, లైక్ కొట్టడం మర్చిపోయారండి. లైక్ కొట్టండి దయచేసి. ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవుతూ